Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 306. అందుకే కదా నేను కూడా టెన్షన్ పడుతున్నాను. అసలే ఎన్నో కష్టాలు పడి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. పైగా పెళ్ళైన తర్వాత సగం రోజులు ఆ ఉదయ్ గాడి పని చెప్పడమే సరిపోయింది. లేక లేక మొన్ననే కార్యం అయిపోయింది. ఇక సంతోషంగా ఉంటారనుకుంటే మా అమ్మ నిన్న ఫోన్ చేసి ఆషాఢ మాసం మొదలైంది. పెళ్లి తీసుకురావాలని చెప్పింది. అప్పటినుంచి అదే ఆలోచన ఉంది అనగానే విరాట్ తల పట్టుకొని ఖచ్చితంగా అమ్మాయి పుట్టింటికి వెళ్లాల్సిందేనా అన్నాడు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఒకవేళ అటువైపు అత్తగాని, ఇటువైపు అత్తగాని బ్రతికి లేకపోతే పర్వాలేదు. అటు మా అమ్మ, అటు శాంభవి గారు క్షేమంగా ఉన్నారు కాబట్టి భార్య, భర్త ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది దీక్షిత. నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు అనగాని, అల్లుడు అత్తమొహం చూడకూడదు, కోడలు అత్తమొహం చూడకూడదు అనగాని, కానీ వీళ్ళిద్దరూ సెపరేట్ గానే ఉంటున్నారు కదా! అనగాని, సెపరేట్ గా ఉన్నా సరే, అత్తలు బ్రతికి ఉన్నవాళ్ళు పుట్టింట్ల పుట్టింటికి వెళ్ళాల్సిందే అనగానే సరిపోయింది అన్నాడు విరాట్. ఏదో మాడగొట్టినట్టుంది అనుకుంటూ రెడీ అవ్వడానికి కర్ణ రూమ్‌లోకెళ్లడంతో కర్ణ కోసం రాగి దోస వేస్తూ వాళ్ళు వచ్చారని జిమ్ రూమ్‌లోకి వెళ్లి అక్కడే చాలా సేపు ఉండడంతో దోస మాడిపోయి పెంకుకి అతుక్కుపోవడంతో ఇప్పుడేం చేయాలి? బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేస్తాడే అనుకుంది. ఏంటి వాసన అంటూ రేఖ రావడంతో దోస అంటుకుపోయి పెంకు మాడిపోయింది ఆంటీ అనగానే కొత్త పెంకుంది. అది తీసి సింక్‌లో వేయి. నానిన తర్వాత నేను తోమేస్తాను అని చెప్పడంతో హమ్మయ్య బ్రతికించారు అంటూ మరొక పెంక తీసుకొని దోసెలు కంప్లీట్ చేసింది. దోసెలన్నీ ఫినిష్ అవ్వడంతో, ఈలోపు బేబీ అకాడమీకి టైం అవుతుందని కర్ణ గొంతు వినిపించడంతో వస్తున్నాను కన్నా అంటూ హాట్ డిష్ పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, అలాగే టమాటా చట్నీ కూడా తీసుకొచ్చి ప్లేట్‌లో దోసలు, చట్నీ వడ్డించింది. పర్వాలేదే నా హెల్త్ గురించి నువ్వు తినే ఫుడ్‌లో కూడా ఆలోచిస్తున్నావు అనగానే, మరి మీరు తినే ఆకులు, అలములతో ప్రోటీన్ వస్తుందేమో కానీ అదెక్కువ రోజులు బలాన్ని ఇవ్వలేదు. అందుకే ఇదిస్తున్నాను. అంటూ దోసెలు వడ్డించి చట్నీ వేయడంతో నేనే తినాలా? అని గోముగా అడిగేసరికి తినిపించమని అడగొచ్చు కదా! అని నవ్వుకుంటూ తినిపించింది. ఆమె తినిపిస్తూ ఉంటే మధ్య మధ్యలో అల్లరి చేస్తున్న అతని చేతులు పట్టుకుని కన్నా అకాడమీకి టైం అవుతుందన్నావు. ఇప్పుడు టైం అవ్వడం లేదా? అని అడిగింది. పర్వాలేదులే బాస్ నేనే కదా! లేట్ అయినా ఏం కాదు అనగానే ఈ టైంలో మాత్రం ఇలాగే మాట్లాడతారు. మామూలు అప్పుడు పంక్చువాలిటీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా అందరిని భయపెట్టేస్తారు అంది. అంటే నేను రాక్షసుడిని అంటున్నావా? అనగానే కాదా మరి మై హ్యాండ్సమ్ రాక్షసుడు అని అతని బుగ్గలు గిల్లుతూ ఉంటే ఒడిలోకి లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో చిరాకుగా ఆమె వైపు చూడడంతో ముసిముసిగా నవ్వుతూ వెళ్ళండి వర్క్ ఇంపార్టెంట్. అసలే ఇన్ని రోజులు రకరకాల కారణాలతో అకాడమీ పట్టించుకోలేదు అనగానే ఆమెని పక్కన కూర్చోబెట్టి లేచి సూట్ వేసుకుంటూ ఉంటే సినిమాలో యాక్టింగ్ కోసం ఆలోచించండి అనగానే ఆమె వైపు ఒక చూపు చూసి వెళ్ళాడు.
వెళ్ళగానే ప్రెస్ మీడియా సార్ మీరు హీరోగా యాక్టింగ్ చేయబోతున్నారు అంట. నిజమేనా? అనగానే కర్ణ అప్పుడే ఎలా తెలిసిందన్నట్టుగా చూశాడు. మాకు తెలియకుండా ఎలా ఉంటుంది సార్? టీ టౌన్ మొత్తం ఇప్పుడిదే న్యూస్ హల్చల్ చేస్తోంది అనగానే, లేదు మీరు విన్నది అబద్ధం. నిజంగానే సినిమా ఆఫర్స్ వచ్చింది నిజమే. బట్ నేను వాళ్ళకి ఇంకా ఓకే చెప్పలేదు. టైం తీసుకున్నాను. మీరు అప్పుడే నేను యాక్టింగ్ చేసేస్తున్నానని సినిమా టైటిల్ కూడా వేసేలా ఉన్నారు. అప్పుడే ఈ న్యూస్ రిలీజ్ చేసి ఫేక్ హోప్స్ జనాల్లో క్రియేట్ చేయకండి అనగానే మీడియా వాళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని కానీ సార్ అని అంటుంటే నో మోర్ క్వశ్చన్స్ అని చెప్పి అసిస్టెంట్ వైపు చూసి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి క్లియర్ చేసేయ్ అని చెప్పడంతో సార్ గంట నుంచి ట్రై చేస్తున్నాను ఎవరు కదలడం లేదని అసిస్టెంట్ చెప్పడంతో కర్ణ కోపంగా చూశాడు. నిజమే సార్. మేము గంట నుంచి వీళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ వీళ్ళు మా మాట వినిపించుకోవడం లేదని మేనేజర్ అనగానే చూడండి ఇది పిల్లలందరూ కాన్సంట్రేషన్‌తో ట్రైనింగ్ తీసుకునే స్పోర్ట్స్ అకాడమీ. మీరిలా వచ్చారంటే వాళ్ళు కాన్సంట్రేషన్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. పైగా దగ్గరలో టోర్నమెంట్స్ దగ్గరగా ఉన్నాయి. మీరిప్పుడు బాగానే వచ్చి పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు. తర్వాత అకాడమీలో ఒక టోర్నమెంట్ ఓడిపోయినా కూడా అసలు ఓటమే ఎరగని కర్ణ వసుసేన అకాడమీ మొదటిసారి ఓటమి చవి చూసిందని పెద్ద పెద్ద హెడ్‌లైన్స్ వేసి మా పరువు తీస్తారు. ఈసారి అలా జరిగితే మాత్రం నేను మీ మీద కేస్ వేస్తాను అనగానే దెబ్బకి కాసేపట్లో మీడియా వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. దాంతో కర్ణ లోపలికెళ్ళగానే ఎంతైనా బాస్ బాస్ అంతే అని మేనేజర్ అసిస్టెంట్ అనుకుంటూ లోపలికి రాగానే వాళ్ళకెదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అతను కనిపించడంతో సారీ సార్ మేము వాళ్ళని క్లియర్ చేయడానికి ట్రై చేసినా వాళ్ళే వినిపించుకోలేదు అన్నారు. అది కాదు. ఈ న్యూస్ వాళ్ళకెవరు రిలీజ్ చేశారో తెలుసుకోండి అనగానే, సరే సాయంత్రంలోపు మీకు రిపోర్ట్ అందుతుంది అనగానే, వెళ్లి స్టూడెంట్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి తన ఛాంబర్‌కెళ్ళిపోయాడు. కర్ణ త్వరలో రాబోతున్న టోర్నమెంట్స్‌కి ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలో స్టాఫ్ అందరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండగా, సార్ ఈ న్యూస్ రిలీజ్ చేసిందెవరో తెలిసిపోయిందంటూ వచ్చారు మేనేజర్ అసిస్టెంట్. ఎవరు రిలీజ్ చేశారని కర్ణ అడిగేసరికి మేనేజర్, అసిస్టెంట్ ఇద్దరు ఒకరినొకరు కంగారుగా చూసుకుంటూ ఉంటే, ఎవరు రిలీజ్ చేశారో చెప్పకుండా ఎందుకలా దొంగల్లా ఒకరినొకరు చూసుకుంటున్నారు అన్నారు చిరాగ్గా. మన మేడం రిలీజ్ చేశారు సార్ అనగానే వాట్ అనగానే దక్ష మేడం రిలీజ్ చేశారంట అని కంగారుగా చెప్పడంతో అతను తల పట్టుకుని దీనికి షుగర్ ఆగదు అనుకుంటూ ఉండగానే విరాట్ ఫోన్ చేసి ఏంట్రా ఆ డైరెక్టర్ వాళ్ళు నీ దగ్గరకు కూడా వచ్చారా అన్నాడు. అవును నీతో కూడా ఒక మూవీ ప్లానింగ్ ఉందన్నారు వచ్చారా అనగానే వస్తానని చెప్పారు. ఈరోజు మీడియాలో జరిగిన హల్చల్ చూడగానే వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో అర్థమైపోయింది అన్నాడు విరాట్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.